సో మీడియా మిత్రులందరికీ కూడా మా మెగా సరోవర్ తరఫుని, మెగా హోమ్స్ తరఫుని అందరికీ హార్ట్లీ వెల్కమ్స్. స్పెషలీ ఎంత ఉన్నారో మీడియా పవర్ అన్నది అందరికీ తెలుసు, మొత్తం ప్రత్యేకంత మొత్తం దేశం అంతాను. సో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏదైతే వచ్చిందో సిఆర్డిఏ, దానికి ఉద్దేశించుకున్న తర్వాత ఇప్పుడు ఏవైతే మెయిన్ ప్రాజెక్టులు ఇన్వెస్టర్స్ వస్తున్నారు, మన ఏదైతే రాష్ట్ర మంత్రి అయితే ఎవరైనా ఉన్నారో చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు చెప్తా. ఈ ఒక ఫోకస్గా సిఆర్డి ఏదైతే ఉందో, ఏదైతే సిటీ అమరావతి నిర్మాణం అయితే అవుతుందో, మన అమరావతి నగరం అన్నది విజనరీ ప్రాజెక్ట్. మన ఒక సిటీ అమరావతి అన్నదానికి ఏ సిటీతో కూడా పోలిక లేదు. పర్టికులర్గా మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్తో కంపేర్ కొంతమంది చేస్తారు. హైదరాబాద్ ప్రత్యేకత, ఏ సిటీకి ఆ సిటీ అవుతుంది ప్రత్యేకత. సో మనకు రాబోయే విజన్ 2030 కల్లా ఏదైతే అమరావతి క్యాపిటల్ ఉందో వరల్డ్ లెవెల్లో ఐకానిక్ ప్రాజెక్ట్. రెండోది మనం కంపారిటివ్ చూసుకుంటే 2030కి there are 2 smart cities in India. The one is in the Dholera of the Gujarat. ఏదైతే గిఫ్ట్ సిటీ అని చెప్పి గుజరాత్ గవర్నమెంట్ మొదలెట్టిందో అది ఒక చాలా చిన్న సిటీ పోల్చుకుంటే మనం. రెండో స్మార్ట్ సిటీగా అమరావతి. సో మనకి రాబోయే 2030కి మన కంపారిటివ్ స్మార్ట్ సిటీస్ పూర్తిగా ఇండియాలో చూసుకున్నప్పుడు మన కంపారిటివ్ డొలేరో ప్లస్ అమరావతి రెండు ఉంటాయి టాప్ 2లో. ఇది విజన్ 2030లో. ఎందుకంటే అక్కడ పరిపాలన విభాగం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ ఇవన్నీ మనకు కనబడతానే ఉన్నాయి మన కంటితో. ఏదైతే రోడ్స్ ఉన్నా, ఏదైతే డెవలప్మెంట్ ఉన్నదో. పర్టికులర్గా రెండోది మన రైతులందరికీ కూడా ఏదైతే అమరావతిలో ల్యాండ్లు ఇచ్చారో రియలీ హార్ట్ఫుల్ విషింగ్స్ ఇవ్వాలి. ఎందుకంటే మన అమరావతిలో రైతులు ఏదైతే ముందుకు వచ్చి ల్యాండ్ డొనేట్ చేశారో, ఈవెన్ కంపారిటివ్గా ఎక్కడైతే డొలేరోలో కూడా ఉందో, డొలేరోలో గవర్నమెంట్ కొనుక్కుంది. ఇప్పటికీ కూడా చాలా హైకోర్టులో కేసులు ఉన్నాయి. అందుకని ఆ సిటీ చాలా ఆర్డర్స్గా డెవలప్ అవుతూ ఉంది. కానీ ఇక్కడ అమరావతిలో ఇంత పెద్ద ల్యాండ్ బ్యాంక్ రైతులు ముందొచ్చి దానికి మనకి ఇచ్చి మన ఆంధ్ర తెలుగు రాష్ట్రాలకి మనకి పరిపాలన రాజధాని ఇలా ఉండాలని రియల్గా ఫార్మర్స్ అందరికీ కృతజ్ఞత చెప్పాలి. వరల్డ్లోనే ఇంతమంది రైతులు ముందుకు వచ్చి మనకి సిటీ కట్టండి అని ఇవ్వడం ప్రపంచంలో టాప్. సో రైతులందరికీ కూడా చాలా కృతజ్ఞత చెప్పుకోవాలి. రెండోది కమింగ్ టు ద మన పాయింట్, ఏదైతే సిఆర్డిఏ గురించి మనం ఇంతగా చెప్పామో, కంప్యూటర్ టు మెగా హోమ్స్. ఒకసారి మేము వీడియో చూపెడుతున్నాము. సార్ వీడియో జస్ట్ ఆన్ చేయండి. సో మన ఒక ప్రైమ్ ప్రాజెక్ట్ మెగా సరోవర్ ఇప్పుడు మన విజయవాడలో గొల్లపూడి హైదరాబాద్ తల్లికి అతి సమీపంలో ఇంటర్నేషనల్ స్కూల్స్, హాస్పిటల్స్, సూపర్ మార్కెట్స్ మరియు త్వరలో రాబోయే కలెక్టరేట్ కి అతి చేరువలో జేపీ కాలనీ నందు రెరా అప్రూవల్ తో అధునాతన టెక్నాలజీ డిజైన్స్ తో 24 గంటలు వాటర్, కరెంట్ సప్లై, సెక్యూరిటీ, జిమ్, స్విమ్మింగ్ పూల్, బాస్కెట్బాల్ వంటి మరిన్ని సదుపాయాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో అందరికీ అందుబాటు ధరలో లగ్జరీస్ ఫెసిలిటీస్ తో 2 BHK, 3 BHK flats, position for engineers October 2024. Booking సమయం నందు 4 సదుపాయం కలదు.
Mega Sarovar, Jain Colony, Kollapudi, Vijayawada. Landmark, third left from Jain Temple. Contact 9381471810 and 949444. సో మిత్రులారా, ఏదైతే ఆల్రెడీ సిఆర్డిఏలో మా మెగా హోమ్స్ ఏదైతే ఉందో ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ రెడీ టు సర్వ్. ఏదైతే లొకేషన్ ఉందో ఎలాంటి లొకేషన్ అంటే జస్ట్ మెగా హోమ్ సర్వర్ నుంచి విత్ ఇన్ 30 minutes ఇంటర్నేషనల్ మన ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు. ఆల్రెడీ ఇప్పుడు జస్ట్ మనకి ఏదైతే గొల్లపూడి దగ్గర బ్రిడ్జ్ ఏదైతే ఉన్నది కనెక్టివిటీలో నదికి అయితే ఉందో చివరి దశలో ఉంది. నాకు తెలిసి మీ అందరికీ మన నాలెడ్జ్ ప్రకారం కమింగ్ 6 months ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ నుంచి మెయిన్ కోర్ క్యాపిటల్ ఎక్కడైతే ఉందో సెక్రటరియట్ భవన్కి విత్ ఇన్ 30 minutes చేరుకోవచ్చు. దట్ ఈస్ ద ప్రైమ్ లొకేషన్. మెగా సరోవర్ హోమ్స్ అన్నది ఆల్రెడీ కట్టేసి మా వరకు ఈ ప్రాజెక్ట్ మెగా హోమ్స్ ఇదే కాకుండా మిగతా ఎంతవరకు ఉంటుందో సిఆర్డీ అన్ని ప్రాజెక్టులు ఇవ్వడానికి కూడా కంపెనీ రెడీగా ఉంది. యాజ్ ఎ డెవలప్మెంట్గా ఎంతైతే వస్తున్నాయో లొకేషన్స్ వైజ్గా అప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్తో పాటు నాకు చాలా అప్కమింగ్ ప్రాజెక్ట్ సిఆర్డీఏలో ఆల్రెడీ కంపెనీ తీసుకొస్తుంది. ప్రాజెక్టులు విల్లాస్ వస్తాయి, ఓపెన్ విల్లాస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆల్రెడీ దిస్ కంపెనీ హ్యాస్ ప్రూవెన్ ట్రాక్ ఇన్ హైదరాబాద్ అండ్ ఆల్ లాట్ ఆఫ్ ఈవెన్ చెన్నైలో ఉన్నది, ఈవెన్ మనకి బొంబాయిలో కూడా ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. ఈవెన్ అలాగే హైదరాబాద్లో కూడా స్నో వరల్డ్ అని ప్రాజెక్ట్ నడుస్తుంది ఏవైతే ఉన్నాయో. అలాగే ఎంటర్టైన్మెంట్ జోన్స్ కూడా ఆల్రెడీ ఇవన్నీ కూడా ఈ రాబోయే రోజుల్లో మెగా హోమ్ తరపు నుంచి ఇక్కడ మొత్తం ఎంటర్టైన్మెంట్ అమ్యూజ్మెంట్ పార్క్స్ కూడా ఎంటర్టైన్మెంట్ గవర్నమెంట్తో కూడా కొలాబరేటివ్ వస్తున్నాం. సో ఈ ఒక సిఆర్డీఏలో మాకు ఏవైతే ఉన్నాయో దాని పక్క ఎంత పక్క అయితే ఉందో కంపెనీ చేస్తూనే ఉంది. అదే పరంగా ఈ కంపెనీ ఒక యుఎస్ కంపెనీ రీమాక్స్ అని ఉంది. వాళ్ళు ఛానల్ పార్ట్నర్గా మార్కెటింగ్ రైట్స్ తీసుకొని చాలా అగ్రెసివ్గా ఇంటర్నేషనల్ వైడ్గా ప్రాజెక్ట్ తీసుకెళ్తున్నాం. సో రీమాక్స్ తరఫున ఏదైతే ఫ్రాంచైజీ ఉన్నారో హరినాథ్ రెడ్డి గారికి నేను ఇస్తాను. హరినాథ్ రెడ్డి గారు మాట్లాడండి. నమస్కారం అండి, నా పేరు హరినాథ్ రెడ్డి. రీమాక్స్ జూబ్లీ ప్రాపర్టీ సర్వీసెస్ కంపెనీ నుంచి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మనము ఎస్పెషలీ ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయడానికి కారణం అనేది ఇప్పుడు వెంకట్రావు గారు చెప్పారు. ప్రాపర్టీ ఫీచర్స్ కానీ, దాని లొకేషన్ అడ్వాంటేజెస్ కానీ, ఆ తర్వాత ఇంకొకటి మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే రీమాక్స్ అనే కంపెనీ యుఎస్ఏ ఆరిజిన్ 1979లో